అప్పుడు సిస్టర్ గారు వచ్చి పాటలు పాడారు, చాలా అద్భుతంగా పాడారు. నేను అప్పుడు అనుకున్నా, నేను విశ్వాస జీవితంలో దేవుడు నాకంటూ సేవ ఇస్తే, నాకంటూ అవకాశం వస్తే, సంఘం ఏర్పడితే పిలిపించి పాటలు పాడాలి అని అనుకున్న ఆ రాత్రి దేవునికి స్తోత్రం కలుగునగా. మర్చిపో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదు ఆ నుంచి ఇప్పుడు వరకు మా విశ్వాసి మనవడు అరవింద్ శ్రీరామూర్తి కొడుకు, ఆ అబ్బాయి యూట్యూబ్లో గారి పాటలు సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పాటలు ఎంత పాస్టర్ గారికి వినిపిస్తాడు, నాకు వినిపిస్తాడు, జనమందరికి వినిపిస్తాడు. కూటమి అయిపోయిన తర్వాత డ్రమ్ కొట్టుకొని ఆ పాటలు పాడుతుంటాడు. అప్పుడు ఆ గమనానికి వచ్చి నేను ఫోన్లో ఆ పాటలు విని యూట్యూబ్లో ఆ పాటలు విని తర్వాత నేను ఫోన్ నెంబర్ ఎదిగితే దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫోన్ నెంబర్ వచ్చింది. అంతకుముందు ఎప్పుడు పలకరించింది లేదు, మాట్లాడింది లేదు, ఎలా చూసింది. ఆ పాటలు అప్పుడు చూసి అప్పుడు అనుకున్నదే. అప్పుడు ఫోన్ నెంబర్ వస్తే సిస్టర్ గారికి ఫోన్ చేస్తే ఇక్కడ సంతమాంజలి మధ్యలో పరిచర్య మీరు రావాలని మనసులో ఆలోచన ఉంది అని చెప్పినప్పుడు దేవుడి చిత్తం అయితే ఖచ్చితంగా వద్దాం. అన్ని జనుల మధ్యలో పరిచర్య చేయటం, నేను కూడా దానిలో పొందటం నాకు కూడా ఆశీర్వాదం పాస్టర్ గారు అన్నారు. దేవునికి స్తోత్రాలు. మరి వారి భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. ఆ పాస్టర్ గారు పాస్టర్ గారు కాస్టమాళ్ళు సేవ చేస్తానని చెప్పారు కదా, 3 సంఘాలు నడిపిస్తానన్నారు. అలాగే దైవ సేవకురాలు, దైవ సేవకులు మీ ఇద్దరు కూడా ప్రభు పేరట వందనాలు. చక్కగా